దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, అనుదినము నీ గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు. అనుదినము. ఇది మర్చిపోతాం మనం. ఇది మర్చిపోయి మనం చాలా దిగులు పడుతుంటాం. ఎవరున్నారు, ఏం చేస్తారు, ఎవరు, అందరూ మా దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళే, ఎవరు ఇప్పుడు మాకు సహాయం చేయకుండా ఉన్నారే. మనిషి అంటే అదే అండి, నీ దగ్గర ఉందా నీ దగ్గరికి వస్తారు, నీ దగ్గర లేదా నీకు దూరం అవుతారు. కానీ దేవుడు అలా కాదు, నీ దగ్గర ఉన్నా లేకున్నా అనుదినము ఎవ్రీ డే ఈయన పరలోకం నుంచి నేను గమనిస్తూ ఉంటాడు, నీ కుటుంబాన్ని గమనిస్తూ ఉంటాడు, నీ అవసరతలు గమనిస్తూ ఉంటాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎలా గమనిస్తాడు తెలుసా? ఇప్పుడు ఒక పక్షి ఫోటో మీకు చూపించాలని కోరుతూ ఉన్నాను. స్క్రీన్ పైన ఆ పక్షి ఫోటో మీకు కనపడుతుంది. ఆ పక్షికి ఉండేటువంటి లక్షణాల గురించి నేనేం చెప్పడం లేదు, ఆ పక్షి ఎలాంటిదో మాత్రమే నేను వివరించాలని కోరుతూ ఉన్నాను. ఆ పక్షి పేరు ఏంటంటే టకాహి. ఆ పక్షి పేరు టకాహి. ఈ పక్షి అది దాని ముక్కు ఎర్రగా ఉంటుంది, పైన బొచ్చు అంతా కూడా ఒక నెమలి కలర్లో ఉంటుందండి. మీరు అనవచ్చు, బ్రదర్ చింతించడానికి గురించి చెబుతూ ఎందుకు పక్షి దగ్గరికి పోయినారు అంటే, ఈ పక్షి చాలా సంవత్సరాల కిందట నిర్ణయించారు, ఇది అంతరించిపోయిన పక్షి, ఇది అంతరించిపోయినటువంటి పక్షి. ఇది న్యూజిలాండ్ దేశంలో మాత్రమే ఉండేటువంటి పక్షి. ఇది న్యూజిలాండ్ దేశంలో, ఇంకెక్కడ కనపడదండి ప్రపంచంలో. ఒక న్యూజిలాండ్ దేశంలో ఉంటుంది, దాని పేరు టకాహి. ఎందుకు ఆ పేరు పెట్టారంటే పెట్టిన వాళ్ళని అడగాల, దాని పేరు అది టకాహి. ఈ టకాహి అనేటువంటి పక్షి అంతరించిపోయిందని అందరూ బల్లగుద్ది చెప్పారండి. ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్ దేశంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. రెండవ ఇమేజ్ చూడండి, అది న్యూజిలాండ్లో తిరుగుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో. అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఈ పక్షి అంతరించిపోయింది, టకాహి అనేటువంటి ఈ పక్షి అంతరించిపోయింది, ఈ పక్షి ఇంకా లేదు, ఈ పక్షి ఇంకా దొరకదు, ఈ పక్షి ఇక జీవించడానికి ఛాన్స్ లేక చచ్చిపోయింది, ఇక మనము దీని గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప చూడలేము అనేటువంటిది ఉంది. కానీ ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్ దేశంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. ఎందుకు ఈ ఫోటో చూపిస్తుంటున్నానంటే, అందరూ చెప్పినారు ఈ పక్షి అంతరించిపోయింది, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టింక్ట్ బర్డ్, ఇది అంతరించిపోయినటువంటి పక్షి, ఇంకా లేదు ఈ పక్షి అని కొన్ని సంవత్సరాలుగా ఈ పక్షిని గురించి ఆలోచించడం లేకపోతే డిస్కవరీ చేయడం అందరూ వదిలేశారండి. కానీ ఈ పక్షిని పట్టించుకునే దేవుడు ఒకడున్నాడు, ఆయన పక్షిని బ్రతికించాడు, ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో తిరుగుతుంది. చప్పట్లు కొట్టి మన దేవుని మహింపరుస్తాం. ఎవరు దేవుడు తెలుసా? అందరూ అంతరించిపోయిందని చేతులు ఎత్తేసి వదిలేసి దాని గురించి పట్టించుకోవడమే మర్చిపోయారు. కడపలో కలివికోడిని గురించి వెతుకుతూ ఉంటారు, ఎందుకంటే ఎప్పుడో ఎవరికో కనపడిందని కెమెరాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి వెతుకుతూ ఉంటారు, ఇప్పటికీ వెతుకుతూ ఉంటారు, ఎందుకంటే ఎక్కడో ఉంటుందని. ఇది అంతరించిపోలే, పక్షి ఉంది, అంతరించిపోకుండా దాన్ని చేస్తున్నారు. ఇది ఆల్రెడీ అంతరించిపోయినటువంటి పక్షి. కానీ నాకు అనిపిస్తుంది, ఎవ్వరూ పట్టించుకోకుండా అంతరించిపోయినటువంటి ఈ పక్షిని దేవుడు పట్టించుకున్నాడు. అందుకే దాని కలర్ మారలే, దాని అపీరెన్స్ మారలే, చాలా గుండుగా తయారవుతుంది. అది మామూలు అన్ని పక్షులు పొడుగ్గా ఉంటాయి, ఇది గుండుగా తయారవుతుంది. దాని యొక్క ముక్కు చాలా ఎర్రగా ఉంటుంది. ఏ పక్షికి ఎర్రటి ముక్కు ఉండదండి, ఎర్రటి ముక్కు ఉండదు. కానీ ఈ పక్షి ఎర్రటి ముక్కు కలిగి, అంటే పీకాక్ కలర్లో దాని ఫెదర్స్ అన్నీ ఉంటాయండి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఇది ఎగరలేదు, ఇది ఊరికి నడుస్తూ ఉంటుంది. అది అంటే నడుస్తుంది కాబట్టి ఏ జంతువు అయితే ఆ జంతువు దాన్ని తినేసి ఇది అంతరించిపోయింది. కానీ ఆకాశ పక్షులను పట్టించుకునే దేవుడు ఈ పక్షిని పట్టించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మీ పరలోకపు తండ్రి ఎవరు తెలుసా? ఎవరు పట్టించుకున్నటువంటి ఒక టకాహి పక్షినే పట్టించుకుంటే ఇప్పుడు నిన్ను నన్ను పట్టించుకోడా? అది దేవుడు మీ యొక్క వాక్యంలో ఆయన నీ గురించి చింతించుచున్నాడు. ఈ పక్షిని ఎట్లా బతికించాలి, ఈ పక్షి ఎలా ఉండాలి, ఈ పక్షికి ఏ రకంగా నేను ఆహారం ఇవ్వాలి, ఇది ఏ రకంగా బతికి ఇది పెరగాలి అనేటువంటి దేవుడు ఆలోచించాడు. కాబట్టి ఇది నా న్యూజిలాండ్ దేశంలో పక్షి ఉంది. దేవుని బిడ్డలారా, నీ పరలోకపు తండ్రి ఎవరు తెలుసా? ఆకాశ పక్షులను, కాకులను, ఇలాంటి టకాహి పక్షులను పోషించేటువంటి దేవుడు. కానీ ఈ పరలోకపు తండ్రి నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నా పరలోకపు తండ్రి ఉన్నాడు అనుకొని ఇంక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడం కాదు. పరలోకపు తండ్రి నీకు సహాయం చేయాలి అంటే, నీ చింతలో పరలోకపు తండ్రి నీకు సహాయం చేయాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం.
నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు తండ్రి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడంట? ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు? ఆ తండ్రే, ఆయన నీ గురించి చింతించేటువంటి తండ్రే. కానీ ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు అంటే, రహస్యమందు చూచు తండ్రి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. దేవుని బిడ్డలారా, తండ్రిని జీవితాల్లో కార్యాలు జరిగించాలంటే నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ చింతలో దేవుని దీవెన నీకు కావాలంటే నీ ఇంటి తలుపులు వేయాలి. అంటే నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావో దానికి బ్రేక్ వేసి దేవుని దగ్గర గడపడం ప్రారంభించు. దేవుని దగ్గర గడపడం ప్రారంభించు. ప్రార్థన చేయడం ప్రారంభించు. తండ్రి కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? నువ్వు చింతించకు, కానీ ప్రార్థించు. అప్పుడు నేను దీవిస్తా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ జీవితంలో చింత వస్తుందో వెంటనే మొట్టమొదటిగా ఆగిపోయేటువంటిది ఏంటి తెలుసా? ప్రార్థన. అది వ్యక్తిగత ప్రార్థన కానీ, కుటుంబ ప్రార్థన కానీ, చర్చికి వచ్చి ప్రార్థించడం కానీ, ఇవన్నీ చింత ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మొట్టమొదటిగా సాతాను బ్రేక్ వేసేది ఎక్కడ తెలుసా? ప్రార్థన. ఎందుకు తెలుసా? ప్రార్థన చేస్తే పరలోకపు తండ్రి నీ చింతలో దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ పక్షి అంతరించిపోయిందని చెప్పానే, మరి ఆ పక్షికి ఎలా? బైబిల్లో వ్రాయబడింది, అరచుచుండు పిల్ల కాకులకు నువ్వేం చేస్తావు? ఆహారం ఇస్తావు. ఈ పిల్ల కాకులు లేకపోతే పక్షులు ఏం చేస్తాయంట? అరుస్తూ ఉంటే మనం అనుకుంటే అబ్బా ఏంది కాకి ఇంత దరిద్రంగా ఉంటుంది, కోకిల అబ్బా ఎంత బాగా అరుస్తుంది, రామచిలక అది చిన్న చిన్న శబ్దాలు చేస్తుంది, పిచ్చుక ఇంకా కిచకిచకిచ అంటుంటుంది. మనం అనుకుంటాం అది అరుస్తుంది, లేకపోతే పావురం మూలుగుతుంది అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అవి దేవునికి మొరపెడుతుంటాయి. బైబిల్ ప్రకారం దే ఆర్ నాట్ ఓన్లీ మేకింగ్ సమ్ సౌండ్, ఏదో ఒక విజిబుల్ లేకపోతే ఒక ఆడియబుల్ సౌండ్ అది చేయడం లేదు. కానీ బైబిల్ ప్రకారం దే ఆర్ మేకింగ్ ఎ ప్రేయర్ టు దేర్ ఫాదర్. వాళ్ళ తండ్రికి అవి మొరపెడుతున్నాయి. ఎందుకంటే వాటిని కలగజేసింది కూడా ప్రభువే. నాకు అనిపిస్తుంది ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ఒక రెండు టకాహి పక్షులు ఉంటాయండి. అవి అంతరించిపోతూ అవి అరుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాటిని అంతరించిపోకుండా దేవుడు కాపాడాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ తండ్రి, పరలోకమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీవు కూడా నీ తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఏం చేయాలంట? చింతించకుండా. ఏం చేయాలి? చింతించకుండా ప్రార్థన చేసే వ్యక్తే దీవించబడతాడు. చింతించకుండా ప్రార్థన చేసి, నువ్వు చింతించేటప్పుడు ఒకటే ఆలోచించు, నా పరలోకపు తండ్రికి ఈ సమస్య అసాధ్యమా? కాదు. నా పరలోకపు తండ్రికి ఇది చేత కాదా? నా దేవునికి సాధ్యమే. నా పరలోకపు తండ్రికి ఇది చేయడం ఇప్పుడేమైనా కష్టమా? కాదు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా చేయగలడు. దేవుని బిడ్డలారా, నీ చింతలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ దేవుడు ఎవరో తెలుసుకో. నీ దేవుని వైపు నువ్వు చూడడం ప్రారంభించు. ఆయన పరలోకపు తండ్రి, ఆయన అనుదినము ఆహారం ఇచ్చేటువంటి తండ్రి, అనుదినము నీ గురించి ఆలోచించేటువంటి తండ్రి. మనమే ఏం చేస్తాం తెలుసా? అనుదినము నీ గురించి ఆలోచన చేసిన దేవుని మర్చిపోయి నువ్వు ఏం చేస్తావంటే నీ తలంపులు, నీ ఆలోచనలు, ఇతరులు చెప్పే మాటల విషయంలోనే యూ విల్ గివ్ మచ్ ఇంపార్టెన్స్. వాటికి అత్యధికమైన ప్రాధాన్యతనిస్తావు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ చింతించడంలో నువ్వు దీవించబడాలి అంటే మొట్టమొదటిగా నీ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనకు ప్రార్థన చేయడం ప్రారంభించు. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ 2 ఏంటంట? బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుని బిడ్డలారా, ఒకటి, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. నువ్వు చింతించడంలో నువ్వు దీవించబడాలి అంటే, చింతించక నువ్వు దీవించబడాలి అంటే నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. రెండవదిగా నీవెవరవో తెలుసుకో. వెరీ సింపుల్. ఈ 2 పాయింట్లు ఈరోజు సందేశం. ఒకటి, నీ దేవుడు ఎవరు? పరలోకంలో ఉండేటువంటి తండ్రి, అనుదిన ఆహారం ఇచ్చేటువంటి తండ్రి. కానీ రహస్యములో నిన్ను చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నావా లేదా, చింతిస్తున్నావా అని గమనిస్తూ ఉంటాడు. రెండవదిగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు రియాక్షన్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. రెండవదిగా దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు అంటే, చింతించే వారి దగ్గర నీవెవరో తెలుసుకో. దేవుడు అంటున్నాడు, మీరు వాటికంటే
బహుశ్రేష్ఠులు కారా? బహుశ్రేష్ఠులు కారా? దేవుని బిడలారా, నీ జీవితంలో ఒక సమస్య, ఒక కష్టం, ఒక బాధ, ఒక ఓటమి, లేకపోతే ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక మోసం, వీటి మధ్య చింతిస్తూ ఉండవచ్చు. బట్ బైబిల్లో వ్రాయబడింది, ఆ చింతలో ఒక సంగతి మనం మర్చిపోతాం. నా అంత దరిద్రుడు లేదు, అందుకే నేను ఇట్లా అయిపోయినా. నా కుటుంబం అంత దరిద్రమైన కుటుంబం లేదు, అందుకే ఇట్లా అయిపోయినా. నా ఇంట్లో ఉండే వాళ్ళు ఇంత దరిద్రులు కాబట్టి నేను ఇట్లున్నా. సో వీఆర్ గోయింగ్ టు అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్. మనల్ని గురించి మనం తక్కువగా అంచనా వేస్తాం. మనల్ని గురించి మనం చాలా తక్కువగా ఊహించుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, గొనుక్కుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, ఓ శిష్యులారా, జనసమూహమా, మీరు చింతిస్తూ ఉన్నారా? ఆ సమయంలో గుర్తుంచుకోండి, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. హల్లెలూయా! బహుశ్రేష్ఠులు అంట. అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎవరు తెలుసా? మోసగించబడిన వ్యక్తివి కాదు, లేకపోతే ఓడిపోయినటువంటి వ్యక్తివి కాదు, నశించుతున్నటువంటి వ్యక్తి కాదు, లేకపోతే నష్టపోయినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే జీరో అయిపోయినటువంటి వ్యక్తి కాదు. బైబిల్లో వ్రాయబడింది, బహుశ్రేష్ఠులు కారా? మీరు బహుశ్రేష్ఠులు కారా? అంటే సాతాను నీ గురించి నీకు చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు వేస్ట్, నువ్వు మోసగించబడ్డావు, నీ చేత కాదు, నువ్వు అందుకే ఇట్లా ఉన్నావు. సాతాను నీ గురించి తప్పుడు అభిప్రాయాలు ఇస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, కాదు, అది కాదు, నువ్వు ఆలోచించాల్సింది. మీరు బహుశ్రేష్ఠులు కారా? ఎంత శ్రేష్టమైన వాళ్ళని తెలుసా? మనము ఎంత శ్రేష్టమైన వాళ్ళని తెలుసా? దేవుని బిడలంగా లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పకముందు ఒక మాట చెప్పాడు. ఎంత శ్రేష్టమైన వ్యక్తులం అంటే 7వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దువ్వాన పెట్టి దూకోవడం తెలుసు, దానికి ఆయిల్ పెట్టడం తెలుసు, షాంపూ పెట్టడం తెలుసు, కానీ లెక్కించడం. పేలు చూసేవాళ్ళు పేలు చూసారే కానీ ఆ వెంట్రుకలు ఎవరైనా లెక్కిస్తారండి? దేవుడంట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింప. ఇప్పుడు చాలామంది అంటారు, అబ్బా వీడు నాకు లేక పుట్టాడు, నా ప్రాణం అండి వీడు, నా ప్రాణం వీడు అని చెప్తారు. ఆ ప్రాణముగా అని చెప్తున్న వ్యక్తిని అడుగుదాం, ఎప్పుడైనా నీ కొడుకు కానీ నీ కూతురు వెంట్రుకలు లెక్కించావా? ఎందుకు చెప్తామంటే చెప్పడానికి చాలా మాటలు ఉంటాయి, కానీ దేవుడు ఎంత ప్రాక్టికల్ అంటే, దేవుడు అంటాడు, మీరు ఎంత శ్రేష్ఠులు తెలుసా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. నాకు ఈ వాక్యం చదువుతుండగానే డౌట్ వచ్చింది, అసలు ఎన్ని వెంట్రుకలు ఉంటాయి మనిషికి తలపైన? మనకు రెడీగా గూగుల్ అమ్మ ఉంటుంది కదా, ఓపెన్ చేసి కొట్టా, హౌ మెనీ హెయిర్స్ విల్ బి దేర్ ఆన్ ఎ హ్యూమన్ హెడ్. వాళ్ళు ఇచ్చినటువంటిది నెంబర్ ఎవరు ఎగ్జాక్ట్ ఇవ్వలేదండి. అందాజుగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, కొంతమందికి బాగా థిక్ హెయిర్ గుబులుగా వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ ఆస్తి అయితే వాళ్ళకు 15 లక్షలు ఉంటాయంట. ఒకవేళ చాలా తక్కువగా ఉండేటువంటి వెంట్రుకలు ఉండేవాడిని చూస్తే 1 లక్ష. అంటే వాళ్ళ లాస్ట్కి తేల్చింది ఏంటంటే, యావరేజ్గా ఒక వ్యక్తికి అది ఎక్కువని తక్కువని 1 లక్ష మినిమం. 1 లక్ష మినిమం. ₹1,00,000 లెక్కించడం ఇష్టపడతాం, కానీ 1,00,000 వెంట్రుకలు ఎవడు లెక్కిస్తాడు? కోతిని ఇంట్లో పెంచుకున్నా కూడా కోతి కూడా లెక్కించదు. దానికి కావాల్సింది పేలు మాత్రమే, వెంట్రుకలు లెక్కించదు. కట్టుకున్న భర్తకు, భార్యకు, లేకపోతే కానినటువంటి పిల్లలకు మన వెంట్రుకలు ఎంచడం చేత కాదు, కానీ వాళ్ళ దృష్టిలో మనం చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నో, నేను ఏదో లోకల్లో ఉండేటువంటి మనిషిని కాదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరే కాదు, మీ హెయిర్ కూడా నాకు తెలుసు, మీ వెంట్రుక కూడా నాకు తెలుసు. ఎంత శ్రేష్టమైన వాళ్ళం అంటే, మీ వెంట్రుక నాకు తెలుసు. పెళ్లి సంబంధాలు ఏం చూస్తారు? జడ పొడుగుందా, అసలు ఏమైనా విగ్గు పెట్టుకున్నాడు, ఇది చూస్తారు అంతేగాని వెంట్రుక పట్టుకొని ఎవడు చూడు. దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు ఎంత శ్రేష్టమైన వాళ్ళంటే, మీ ఒక్కొక్క హెయిర్ నాకు తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ చూచాను కాదు, లెక్కించాను. ఐ నో ఎవ్రీ హెయిర్. ఏది పొడుగ్గా ఉంది, ఏది తెల్లగా మారుతుంది, ఏదగా తెల్లగా అయింది, అన్నీ తెలుసు దేవునికి. ఏది ఊడిపోతుంది అంటే, దేవుని దృష్టిలో నీవు నేను ఎంత శ్రేష్టమైన వ్యక్తులమంటే, నీ ఒక్కొక్క తల వెంట్రుకను గురించి దేవునికి తెలుసు.
ఇంకొక మాట చెప్తాను. ఒక్కొక్కరి తలపైన వెంట్రుకలు ఉన్నాయి. పూర్తిగా గుండె అయినటువంటి వాళ్ళని గురించి కాదు నేను చెప్పేది, తల వెంట్రుకల గురించి ఉన్నటువంటి వారిని గురించి నేను చెప్తున్నా. ఒక తల వెంట్రుకలు ఉంటే, ఈరోజు నేను చెప్తూ ఉంటే మీకు తల వెంట్రుకల గురించి మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటంటే తల వెంట్రుకలు ఉన్నాయి కదా, ఏ రోజు లెక్కించలేదు కదా, ఏ రోజైనా లెక్కించడానికి ట్రై చేద్దాం అనేటువంటి తలంపు మనకు వస్తుంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఎందుకు మనం తల వెంట్రుకలు లెక్కించామంటే దాన్ని గురించి మనం ఆలోచించాం. చర్చికి వస్తున్నామా, ఏం డ్రెస్ వేసుకోవాలి, చర్చికి వస్తున్నామా, బైబిల్ తీసుకున్నామా, పాటల పుస్తకం తీసుకున్నామా, ఈ ఆలోచన ఉంటుంది. తల వెంట్రుకలు ఎన్నున్నాయి ఈరోజు ఆలోచన చేస్తామా? చెయ్యం. ఎందుకు తెలుసా? మన ఆలోచనలో లేదది. కానీ దేవుడు అంటున్నాడు నా ఆలోచనలో ఉంది. నా ఆలోచనలో మీ తల వెంట్రుకలు ఉన్నాయి, మీ తల వెంట్రుకలు ఉంటున్నాయి. అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎంత ప్రాముఖ్యమో. అందుకే అంటున్నాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠులు. ఎందుకు తెలుసా? మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయినారు అనుకుందాం, సీరియస్ కండిషన్లో ఉంటే వాళ్ళకు ఒక మీటర్ పెట్టింటారు ప్రక్కన. వాళ్ళ బీపీ ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఒక గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే దాన్ని ఏమంటామంటే ఒక మానిటర్ ఏం చేస్తుంటుంది, డాక్టర్ ఉన్నారు ఆడ, ఒక మానిటర్ ఏం చేస్తుంటుంది దాన్ని చూస్తూ ఉంటుంది. ఈ వ్యక్తికి బీపీ ఎంత ఉంది, ఇప్పుడు ఈ వ్యక్తి హార్ట్ పల్స్ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత, ఈ ఎలాంటి హార్ట్ ఫంక్షనింగ్ ఉంది, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మానిటర్. నాకు అనిపిస్తుంది దేవుడు నీ తల వెంట్రుకల కోసం ఒక మానిటర్ పెట్టాడు. దేవుడు అంటారు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. అంటే నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి ఆ మానిటర్ చూస్తే దేవుడు చెప్తాడు నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి. అంటే నీ జీవితంలో దేవుడు నీ గురించి కలిగినటువంటి అవగాహన ఏంటి తెలుసా? అంత ఇంపార్టెంట్ మనం దేవునికి. కానీ సాతాను ఏమంటాడు తెలుసా? నువ్వు ఏం పాడు పని చేసావో, ఏ దరిద్రమైన పని చేసావో, ఏ శాపం ఉందో, ఏ పాపం ఉందో, నీవు ఇంతేలే అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నో, యు ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ మై సైట్. నువ్వు నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన బహుశ్రేష్ఠులు కారా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నో యూ అబౌట్ యువర్ సెల్ఫ్. నీవెవరో నువ్వు తెలుసుకో, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. దేవుని దృష్టిలో నువ్వు ఎవరు తెలుసా? బహుశ్రేష్టమైన వ్యక్తివి. అందుకే దేవుణ్ణి అడగాలి, ప్రభువా అనుదినము ఆహారమును అనుగ్రహించే దేవుడు, మా అవసరతలు తీర్చే దేవుడు, నేను నీకు శ్రేష్టమైన బిడ్డను కదా, నా అవసరత ఈరోజు తీర్చబడాలి. వెంటనే దేవుడు పరలోకం నుంచి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పాలి, ఏమంటాడు? ఆమేన్. ఏమంటాడు? నీవు శ్రేష్టమైన వ్యక్తివా, అలాగైతే నీ చింత నేను భరిస్తా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ పరలోకపు తండ్రి జవాబు ఇవ్వాలని ప్రార్థన, అలాగైతే నీ చింతలో నేనేం చేస్తానంటే వచ్చి సహాయం చేస్తా. అవి దేవుని దృష్టిలో అంత శ్రేష్టమేం కాదు. అవి ఆ పక్షుల కోసం దేవుడు భూలోకానికి వచ్చి చనిపోలేదు, ఆ పక్షికి దేవుడు వాగ్దానం ఇవ్వలేదు, ఆ పక్షి కొరకు రక్తాన్ని చిందించలేదు, ఆ పక్షిని శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించలే. కానీ నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు అంటే, ఎంత శ్రేష్టమైన వ్యక్తులం అంటే, మన తల వెంట్రుకలన్నీ లెక్కించినటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ చింతించే సమయంలో నీ జీవితంలో చింత ఆవరించినప్పుడు నువ్వు అనుకుంటున్నావు నన్ను దేవుడు మర్చిపోయాడు, అందుకే నా జీవితంలో ఈ రకంగా ఉంది, నా కుటుంబాన్ని దేవుడు మర్చిపోయాడు, నా పరిస్థితి ఈ రకంగా మారడానికి దేవుడు మర్చిపోయాడు. బైబిల్ వ్రాయబడింది మరువబడదు. హల్లెలూయా, మరువబడదు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ చింతలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఒకవేళ నువ్వు పాపం చేసి దేవుని మర్చిపోయి ఉండవచ్చు, నువ్వు ఏదైనా ఒక లోక సంబంధమైన పనులు చేసి దేవునికి వ్యతిరేకమైన పని చేసి దేవుని మర్చిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఎంత శ్రేష్ఠులు అంటే, పక్షులను మరవలేదు నేను, నిన్ను కూడా నేను మరువను. ఎలా మర్చిపోకుండా ఉంటావు ప్రభువా? దేవుడు ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 చదువుదాం. ఆ తర్వాత 16-17 కూడా చదువుదాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు అంటున్నాడు వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. సియోను ఏమనుకుంటుందంట? సియోను అంటే యెరూషలేములో ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారంట? దేవుడు అంటున్నాడు నేను మర్చిపోలేదు నిన్ను,
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. నీవు దేవుణ్ణి మరిచి చింతించిండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చింతించడంలో కారణం ఏంటంటే దేవుని మర్చిపోయావు, దేవుని సహాయాన్ని మర్చిపోయావు, దేవుడు నీ జీవితంలో ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోయావు, అందుకే చింతిస్తూ ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. ఎలా మరువనంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందా? మరుస్తుంది. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంట? నాశనం చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవెవరో గుర్తించినప్పుడు జరిగేటువంటి ప్రాథమికమైన పని ఏంటి తెలుసా? నీ జీవితంలో ఉండకూడనివి దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఏది నీ జీవితంలో ఉండకూడనిది వచ్చిందో దాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు చింతకు గురి అవుతున్నావో దేవుడు ఈరోజు మాట్లాడే మాట ఏంటి తెలుసా? వారిని నేను తొలగించబోతుంటున్నాను. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారో చూడండి. నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. ఎక్కడున్నారంట వాళ్ళు? నాశనం చేసేవాళ్ళు నీలో ఉన్నారంట, నీ దగ్గర ఉన్నారు. ఏదో ఒక రకంగా నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేసే వ్యక్తులను సాతాను నీ దగ్గరే పెట్టింటాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాను తెలుసా, ఎంత శ్రేష్టమైన వ్యక్తి తెలుసా, వాళ్ళని నీ దగ్గర నుంచి నేను తోలేసేస్తా. ఎప్పుడు? కండిషన్, తలుపు వేసి పరలోకమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. పరలోకమందున. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎంతసేపు ప్రార్థన చేయాలి? నీ హృదయాన్ని కుమ్మరించడం. 1 నిమిషంలో నీ హృదయాన్ని కుమ్మరించగలవా? చాలు. 2 నిమిషాల, 3 నిమిషాల, నీ భారమంతా పోవునంత వరకు దేవుని దగ్గర ప్రార్థన చేయి. అది నిజమైన ప్రార్థన. పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు. ప్రార్థన నువ్వు సరి అయిన ప్రార్థన చేసినట్టు ఒకటి గుర్తుంచుకో. సరి అయిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రార్థన అయిపోయిన వెంటనే నీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. నీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. నువ్వు దొంగ ప్రార్థన చేసావనుకో, ఎలా తెలుసుకోవచ్చు తెలుసా? నీ ప్రార్థనను బట్టి నీ మనసు ఇంకా బరువుగానే ఉంటుంది. అంటే ఇంకా సరిగా ప్రార్థన చేయలే. దేవుని బిడ్డలారా, నీవు నీ చింత యావత్తు దేవుని పైన వేస్తే నీలో చింత ఉంటుందా? నీలో బరువు ఉంటుందా? ఉండనే ఉండదు. మన దొంగ ప్రార్థనలు ఏవంటే, మనలో చింత ఇంకా ఉందంటే సరిగా ప్రార్థన చేయలే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నీ దేవుడు ఎవరు తెలుసా? నీ దేవుడు తెలుసా? పరలోకమందున్న తండ్రి. అనుదినం నీకు సహాయం చేయాలని చూస్తాడు. అనుదినం, ఎవ్రీడే హీ వాంట్ టు హెల్ప్ యూ. రెండవదిగా, ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఏమంటాడు తెలుసా? నీవు బహుశ్రేష్టమైన వ్యక్తివి నా దృష్టిలో. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు నో దిస్, ఇది మన జీవితాల్లో అర్థమైపోతే, దేవా నేను నీకు బహుశ్రేష్టమైన వ్యక్తి కదా, నా జీవితంలో ఇంటర్ఫియర్ కా ప్రభా. నామంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రత్యేకంగా సుధీరన్న గారికి, రెజినా అక్కకు నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కుమారి, నా భర్త పేరు నాగయ్య. మేము ప్రక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్లో ఉంటున్నాం. సో వీరు రాయించిన సాక్ష్యాన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను. వీళ్ళు ఈయన ఏమంటారు, మేస్త్రి పని చేస్తాడు. సో ఈ కుటుంబం ప్రార్థనకు వస్తూ ఉన్నింది. వీళ్ళకు మామిళ్ళపల్లి దగ్గర ఒక ఇల్లు వీళ్ళు దేవుని కృపలో నిర్మించుకున్నారు. పోయిన డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నేను చెప్పాను, మీరు దేవుడు మిమ్మల్ని ఏ రకంగా దీవించాలి ఈ సంవత్సరంలో అని మీరు ఇష్టపడతారో ఒక పేపర్ పైన రాసుకొని ప్రార్థన చేయండి, దేవుడు దీవిస్తాడని. సహోదరి ఏం చేసిందంటే, ప్రభా మామిళ్ళపల్లి నుంచి పరిచయకు రావాలంటే చాలా కష్టమవుతుంది, ప్రక్కనే మాకు ఒక ఇల్లు దొరికితే బాగుంటుంది అని ప్రార్థన మనవి రాసి పెట్టుకునింది. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, పోయిన నెలలో ప్రక్కనే ఉండేటువంటి ఒక ఇంటిని వీరు కొనుక్కునే కృపను దేవుడు వీరికి ఇచ్చాడు. ప్రక్కనే వీళ్ళు సొంతంగా ఆ ఇంటిని రీమోడల్ చేసుకున్నారు. నేనే వెళ్ళి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, నీవు నమ్మి ఎందుకు రాసుకోమని తెలుసా? మర్చిపోతాం, మనం అడగడానికి మర్చిపోతాం. రాసి పెట్టుకొని మనం అడగాలి, దేవా ఇది జరగాలి ఈ సంవత్సరం అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు జరిగిస్తాడు. దేవుని బిడలారా, ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, కానీ 2వ ఇల్లును కొనుక్కొని దాన్ని మళ్ళీ వీరు సొంతం చేసుకునే కృపను దేవుడిచ్చి ఉండగా దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరెవరికి ఇల్లు లేవో సొంత ఇల్లు, నా దేవుడు వారికి కూడా ఇచ్చునుగాక.
మాకు ఉంది, కానీ మరొక ఇండుని దేవుడు దయచేయను గాక. మెల్లగా చెప్తారేంటి నా కోసం? రైట్, మీరు చెప్పినా చెప్పకపోయినా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రైట్, గాడ్ బ్లెస్ యు. దేవా, వీరిని మీరు దీవించండి, నాగయ్యను సంపూర్తిగా రక్షించండి, కుమారుని కుమార్తెను తండ్రి కుమారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రం. ప్రార్థించండి, మౌనంగా ఉండవద్దు. మీరు ఎక్కడున్నా, లైవ్ లో చూస్తున్నా, మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నా, స్టార్ట్ ప్రేయింగ్. దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు. మీరు ఉన్న స్థలంలోనికి నా దేవుని శక్తి దిగి వస్తుంది. ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, దేవా నన్ను క్షమించు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు ప్రార్థన చేయలేదో దేవా నన్ను క్షమించు ప్రభా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడగాలి, ప్రతి ఒక్కరు ఏ చింత మనలో ఉన్నా దేవుని అడుగుదాం. ప్రభా, నీ శిలువ రక్తంతో నా ప్రతి పాపమును కడగండి, ప్రతి అవిధేయతను కడగండి. నిన్ను మర్చిపోయాను ప్రభా. పరలోకమందు ఉన్న తండ్రి అనుదిన సహాయం చేస్తున్న సత్యాన్ని మర్చిపోయాను ప్రభా, క్షమించండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మౌనంగా ఉండదు, గట్టిగా గట్టిగా ప్రార్థించు. నీ ఎదుట ఎవరున్నారో మర్చిపో. నీ దేవుడు నీ ఎదుట ఉన్నాడు, ఆయన నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగు దేవుని దగ్గర క్షమాపణ ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు, బలవంతుడానికి స్తోత్రాలు, బలిష్ఠుడానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవాని పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నాను ప్రభా. తండ్రి, ఎక్కడ ఏ విషయంలో మేము తప్పు చేసి ఉన్నా, ఎక్కడ ఏ విషయంలో తప్పుడు అడుగులు వేసి ఉన్నా, ఎక్కడ మోసపోయి ఉన్నా, ఎక్కడ మా జీవితాల్లో దేవుని ప్రక్కన పెట్టి ఉన్నా, దేవా, ఎక్కడ మా సొంత ప్రయత్నాల పైన మేము ఆధారపడినా, దేవాని శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. మా యొక్క అవిధేయత, మా యొక్క అపరాధములు తండ్రి, మా జీవితాల్లో మేము చేసినటువంటి ప్రతి తప్పుడు తీర్మానాలు విషయంలో క్షమాపణ అడుగుతున్నా. నీ శిలువ రక్తం కడుగును గాక. ఎక్కువగా చింతిస్తూ ప్రార్థించలేకపోయినా క్షమించండి ప్రభు. నీ రక్తం ఆ విషయాల మమ్మల్ని క్షమించును గాక. పరలోకం తండ్రిని మర్చిపోయాం ప్రభా, క్షమించండి. అనుదిన సహాయం ఇచ్చే దేవుని మర్చిపోయాం ప్రభా, క్షమించండి, 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 క్షమించండి. మీ రక్తం ఇప్పుడు కడుగును గాక. మీ రక్తం ఆ ప్రతి అవిధేయతను పాపమును కడుగును గాక, కడుగును గాక. పరిశుద్ధాత్మదేవ, ఎవరు ఇప్పుడు అడుగుతున్నారో వారి ఇంట్లోనికి, వారి వ్యాపారంలోనికి, వారి యొక్క ఆరోగ్యంలోనికి, వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లోనికి ప్రవేశించండి నాయన. అద్భుతమైన కార్యములు జరుగునుగాక. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని సెలవిచ్చావు ప్రభా. నీ ఆత్మ ప్రవేశించునుగాక. బంధించబడిన ప్రతి పరిస్థితిలోంచి స్వాతంత్రము కలుగునుగాక. దేవా, దర్శించి దీవించండి. ఐ స్పీక్ టు ఎవ్రీ సిక్నెస్, ప్రతి శరీరంలోనే ప్రతి వ్యాధి యేసు నామమందు తొలగిపోవును గాక. ఐ కమాండ్ యు కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ దురాత్మ శక్తులు, మాంత్రిక తాంత్రిక శక్తులు ఏ వ్యక్తి పైన, కుటుంబం పైన, వ్యాపారం పైన పనిచేస్తుంటే అవి యేసు నామమున నిలువున దేవుని నామములోని శక్తిని బట్టి తొలగిపోవును గాక. రూట్స్ తో సహా తొలగిపోవును గాక. వాట్ ఎవర్ వి బైండ్ ఆన్ ఎర్త్, ఇట్ షాల్ బి బౌండ్ ఇన్ హెవెన్. ఐ యామ్ షోయింగ్ ఒబీడియన్స్ టు దట్ ప్రామిస్ లార్డ్. జరగవలసిన విడుదల కార్యాలు, పొందుకోవలసిన ప్రతి దీవెన ఈ క్షణము నుంచే ప్రారంభమగునుగాక. యేసు నామమందు ప్రారంభమగునుగాక. యేసు నామమందు ప్రారంభమగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒక సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా,
రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. రెండవదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతున్నాడు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే, ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది, ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను.